సీఎం కేసీఆర్ తో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. వీరిద్దరూ గంటసేపు ఏకాంత చర్చలు జరిపారు. త్వరలో గులాబీ గూటికి చేరతారన్న ప్రచారమూ జరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. పార్టీ మార్పు ఊహాగానాల నేపథ్యంలో తొలిసారిగా ఆదివారం సభకు హాజరైన సండ్ర ఆ వెంటనే సీఎం కేసీఆర్ తో గంటపాటు ఏకాంతంగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా సభకు తొలిసారిగా వచ్చే సందర్భాల్లో సండ్ర పసుపు రంగు చొక్కా ధరిస్తారు. కానీ ఆదివారం తెల్ల చొక్కా ధరించి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి చేరుకున్న సండ్ర స్పీకర్తో భేటీ అనంతరం నేరుగా సభలోకి వెళ్లి ప్రమాణం చేశారు. అయితే తనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలిశారు అని, మర్యాదపూర్వకంగా జరిగిన భేటీలో రహదారులకు భూసేకరణ అంశం చర్చకొచ్చిందని సండ్ర ఆంధ్రజ్యోతికి చెప్పారు. మరోవైపు మీడియాతో చిట్చాట్ గా మాట్లాడుతూ తాను పార్టీ మారితే ప్రజలకు చెప్పే మారుతాను అని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. పార్టీ మారడం మారకపోవడం ముఖ్యం కాదు, ప్రజల్లో ఉంటే గెలుస్తాము అని అభిప్రాయపడ్డారు. కాగా సభ కొనసాగుతున్న సమయంలోనే సండ్ర వెళ్లిపోవడం, మరో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు రాకపోవడంతో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో టీడీపీ ప్రాతినిధ్యం కరువైంది.